ఫ్రెండ్స్ మన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన శివాజీ గారు ఈ విధంగా మాట్లాడండి కదా. కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. తీసుకున్నంత దాంతో తన మీద అనసూయ గారు ఫైర్ అవుతున్నారు. సామాన్లు అండ్ మన మనోజ్ అన్న అయితే ఇంత పెద్ద పోస్ట్ వదిలిండు. పెద్ద పెద్ద ఫ్యాండమ్స్ అయితే ఆయన అయితే టార్గెట్ చేస్తున్నారు. ఆయన మాట్లాడింది పెద్ద తప్పు, పెద్ద బూత్ పదం. ఆయనతో సారీ చెప్పించాలని చెప్పి ఆల్రెడీ అపాలజీ వీడియో కూడా చేపించారు. ఇది చూసి నేనైతే షాక్ అయ్యాను అనమాట. శివాజీ మాట్లాడినటువంటి విధానం రామింగేమో కానీ ఆయన మాట్లాడింది 100% రైటే. ఎవడు ఆలోచించట్లా, అరే ఆయన మా అమ్మాయిని అన్నాడు, ఆయన మా హీరోయిన్ అన్నాడు, ఆయన ఈ హీరోయిన్ అన్నాడు అని చెప్పి అందరూ అంటున్నారులే. కానీ మరి ఆయన మాట్లాడిన దాంట్లో రాంగింది. నిజంగానే వీళ్ళు పద్ధతిగా ఉండి వీళ్ళ అవయవాలను కాపాడుకుంటే ఎవడిట క్వశ్చన్ చేయడుగా అనేటటువంటిది ఎవరు అంటలా. ఆయన ఎంతలా టార్గెట్ చేశారు, ఎంతలా ట్రిగర్ చేశారంటే రాత్రి ఆ విధంగా మాట్లాడిండో లేదో తెల్లారి క్షమాపణ చెప్పించేటటువంటి స్థితికి అయితే ఆయన అయితే తీసుకొచ్చారు. ఇది మొమ్మాటికి తప్పు. ఒకసారి మన బాలయ్య బాబు గారు ఒక సినిమాలో ఈ విధంగా అన్నాడు, ఏంటి ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరిగితే టీచ్ చేయరా? నిన్న ఒకడు టీచ్ చేస్తున్నాడంటే ముందు నువ్వు ఎలా ఉన్నావో చూసుకో. మరి ఎప్పుడు ఎవరెందుకు క్వశ్చన్ చేయలేదు. ఒకసారి మన చిరంజీవి గారు కూడా ఈ విధంగా అన్నారు. వాల్ పోస్టర్స్ లోనే కాదు మీ డ్రెస్ లో కూడా ఉంది. హలో మరి అప్పుడెవరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు. అంతెందుకు చిగిరిలో కూడా ఈ లిరిక్ ఉంటుంది అనమాట. చిరుకు సామాన్లు లేసి మేసం లేసి ఎగరేసి డైరెక్ట్గా చిగిరి సాంగ్లోనే హీరోయిన్ల సామాన్ల గురించి వర్ణించారు. అప్పుడే ఎవడు క్వశ్చన్ చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు శివాజీని ఎంతలా టార్గెట్ చేశారు అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. నా ఫుల్ సపోర్ట్ శివాజీకి. మరి మీదే